హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామాది రైడర్. ఈరోజు మన రైడ్ ఆవలబెట్ట రిజర్వ్ ఫారెస్ట్ బెంగళూరు నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నా ఇంటి దగ్గర నుండి అప్రాక్సిమేట్లీ 77 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఫస్ట్ ఆవలబెట్ట బయలుదేరడానికి రేదర్ టౌన్ నుండి మనం మేకరీ సర్కిల్ వెళ్తాము. అక్కడ నుండి ముందుకు వెళ్తాము. రైట్గా మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే దేవనహల్లి వస్తుంది, అంటే ఎయిర్పోర్ట్ ఉండే ఏరియా. అక్కడ నుండి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, అంటే హైదరాబాద్ హైవే ఎక్కాలి. హైదరాబాద్ హైవే నుండి సుమారు మనం 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే చిక్బళ్ళాపూర్ ఊరు వస్తుంది. చిక్బళ్ళాపూర్ నుండి మనం అగైన్ లెఫ్ట్ తీసుకొని అక్కడ నుండి సుమారుగా 7 నుండి 9 కిలోమీటర్లు వెళ్తే ఈ ఆవలబెట్ట రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. ఆవలబెట్ట రిజర్వ్ ఫారెస్ట్లో ఒక చిన్న గుట్ట ఉందండి. ఆ గుట్ట మీద నరసింహస్వామి దేవాలయం ఉంది. చాలా ప్రాచీనమైన నరసింహస్వామి దేవాలయం ఉంటే మనం బయలుదేరదామా? అప్పుడే మనం చిక్బళ్ళాపూర్ దాటేసి వచ్చేసామే. ఈరోజు క్లైమేట్ మాత్రం అదర్స్. మహా ఉంటే 20 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఈరోజు. బెంగళూరు నుండి బయలుదేరి చిక్బళ్ళాపూర్ వరకు కూడా అదే క్లైమేట్ ఉంది. చిక్బళ్ళాపూర్ నుండి ఇప్పుడు మనం ఫారెస్ట్ ఏరియాలకు వెళ్తుంటే ఇంకా టెంపరేచర్ తగ్గుతుంది. లవ్లీ క్లైమేట్. చిన్న చిన్న ఊర్లు తగులుతున్నాయి, అంతా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్లైమేట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ గ్రోయింగ్కి బాగా సూటబుల్ అంట. నేను విలేజ్లో ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు. ఫ్రూట్స్ ఈ మధ్యకాలంలో పామిగ్రనేటు, కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా గ్రో చేస్తున్నారంట వీళ్ళు. అంతకుముందు ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్లవర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళంట. ఫ్లవర్స్ ప్లక్కింగ్ కాస్ట్ ఒకసారి వచ్చేదంట, ఒకసారి రాదంట. ఏదన్నా పండగల పబ్బాలు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు మాత్రం రేటు పెరిగి కొంచెం డబ్బులు మిగులుతాయంట ఫ్లవర్స్లో. వెజిటబుల్స్లో నార్మల్ మార్జిన్ ఉంటుందంట. ఈ మధ్య కొద్దిగా ఎక్సాటిక్ ఫ్రూట్స్ కూడా కలిపారు కాబట్టి కొంచెం ప్రాఫిటబిలిటీ పెరిగింది, కొద్దిగా మేనేజ్ చేయగలుగుతున్నాం ఫార్మ్స్ అని చెప్పి అక్కడ ఫార్మర్ అన్నారు. గ్రేప్స్ చాలా ఫేమస్ అండి చిక్బళ్ళాపూర్. ఇది చిక్బళ్ళాపూర్ నుండి సుమారు 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 5 కిలోమీటర్ల తర్వాత మనకి కొంచెం రిజర్వ్ ఫారెస్టే వస్తుంది. యానిమల్ సైటింగ్ జరుగుతూ ఉంటుందంట. కాకపోతే చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయండి. నక్కలు, డోల్ కుక్కలు, బర్డ్స్, నెమళ్ళు, కారుకోళ్ళు, ఇలా చిన్న చిన్న యానిమల్స్, అడవి పందులు ఇవి కనబడతాయి. కాకపోతే అడవి పందులు తక్కువేనంటండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకొక 5-6 కిలోమీటర్లో రిజర్వ్ ఫారెస్ట్ చేరుకుంటాం. ఆవలబెట్ట అంటే ఆవలబెట్ట చిన్న ఊరండి. ఆ ఊరు నుండి ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట మీద నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు ఇదంతా కర్ణాటక గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేసింది కాబట్టి ఎటువంటి వ్యవసాయం అందులో చేయడానికి లేదు. పర్టికులర్గా నేను గమనించాను, ఆ గుట్టకి కింద ఉన్న విలేజ్ దగ్గర నుండి ఆల్మోస్ట్ ఫెన్సింగ్ వేసేసి ఉంది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాని మార్కింగ్ చేయడానికి. దాదాపుగా అక్కడ నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. పీపుల్ ఆర్ స్పీకింగ్ తెలుగు. కర్ణాటక ఏరియాలో ఉన్నా కానీ ఆల్మోస్ట్ తెలుగే మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. అక్కడ నుండి ఆంధ్ర బోర్డర్ 30 కిలోమీటర్లు ఉంది. బాగలూరు తర్వాత ఆంధ్ర మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఆంధ్ర వచ్చేస్తుంది. ఓవరాల్గా చాలా బాగుందండి. క్లైమేట్ అయితే సూపర్ చిల్లుగా ఉంది. జాకెట్ వేసుకున్నా కానీ చల్లగానే తగులుతుంది ఫేస్కి గాలి. ఫుల్ హెల్మెట్ క్లోజ్ చేసినా మైల్డ్గా గాలి తగులుతూ ఉంటుంది కదా. ప్రస్తుతానికైతే ఈ ఏరియాలో కొంచెం కమర్షియల్ వేవ్ తక్కువే ఉంది. చూసారుగా 2 పక్కల పొలాలు. ఇంకా మనం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి రాలేదు, కొంచెం దూరం ఉందనుకుంటా రిజర్వ్ ఫారెస్ట్. ఓవరాల్గా క్లైమేట్ ఈజ్ సూపర్ అండి. నంది హిల్స్ నుండి బాగలూరు వరకు ఉన్న ఈ బెల్ట్ మొత్తం క్లైమేట్ చల్లగా ఉండి ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటి గ్రోయింగ్కి పనికొస్తుంట మొత్తంగా. అంటే ఓవరాల్గా ఇక్కడ ఫార్మర్స్
ద్రాక్ష తోటలే ఎక్కువ కనబడినాయి నాకు. తర్వాత పూల తోటలు, ఈ రెండు కలిపి ఈ ఏరియా కొంచెం రిచ్నెస్ ఉంటుందండి. అంటే హైవేకి రెండు పక్కల ఉన్న ప్లేసెస్ కొంచెం రిచ్గా బిల్డింగ్స్ అవి కనబడి, మిగతా విలేజ్ అయితే చాలా బాగుంది, ప్లజెంట్గా ఉంది. అవలబెట్ట విలేజ్లోకి వెళ్ళి నేను ఒక పావుగంట అరగంట అలా ఉన్నాను. అంతా తెలుగే మాట్లాడారు. నేను ఫస్ట్ తెలుగు అర్థం కాదేమనుకున్నాను, కాకపోతే వాళ్ళే తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఆవలబెట్ట చుట్టూ ఒక 4-5 కిలోమీటర్ల రేడియస్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ప్రొటెక్టివ్ థింగ్ కదండి గవర్నమెంట్ నుండి. అందుకని చెప్పి ఇప్పుడు అంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళట, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఫారెస్ట్ ఎన్క్రోచింగ్ జరుగుతుంది అని చెప్పి, యానిమల్స్ హ్యూమన్ క్లాష్ వస్తుందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది కర్ణాటకలో. చూశారు కదా, అందంగా ఉంది విలేజ్. ఆల్మోస్ట్ మనం రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరికి వచ్చేసాము. చూద్దాం ముందు ముందు ఏం కనబడతాయో. విలేజ్ బోర్డర్స్ క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. రోడ్ అంతా బ్లాక్ చేసేసినాయి ఆవులు. పక్కకు తోలుతా ఉంది, దారికి అడ్డంగా వస్తున్నాయి. సరే, మనకి ఇబ్బంది లేదులేండి, బైక్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం రిజర్వ్ ఫారెస్ట్ ఎంటర్ అయ్యామండి. చూసారా అలా బ్యూటిఫుల్ లొకేషన్. రోడ్డు కొంచెం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్తగా. ఓ నెమలి, ఓ యా, సూపర్. ఫస్ట్ బర్డ్ సైటింగ్ అయిపోయిందండి. వావ్. ఓ చేరుకున్నాం చివరికి ఆవలబెట్ట. ఇదే ఆవలబెట్ట దేవస్థానం, అంటే నరసింహస్వామి దేవస్థానం ఉందండి పైన. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం పైకి వెళ్తే పైన దేవాలయం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి రైడింగ్ అండ్ వ్లాగింగ్ సైనింగ్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సండే ఇంకో రైడ్లో. బాయ్.